మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకొని మెగా పవర్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఆ గుర్తింపును ప్రపంచానికి తెలియజేసి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఇప్పటికే చరణ్ తన కెరీర్లో ఎన్నో సాధించారు. RRR తర్వాత చరణ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు రామ్ చరణ్ మరో అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. మే 9న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించగా అందులో రియల్ చరణ్ ఎవరు, మైనపు విగ్రహం ఏదనేది గుర్తుపట్టలేకపోతున్నారు. పెంపుడు జంతువులపై ప్రేమ చూపించాలి, వాటి గురించి కేర్ తీసుకోవాలి అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ చెప్పిన మాట మీద నడిచే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ పై ఉన్న ప్రేమను ఇప్పుడు అందరికీ తెలిసేలా చేశారు. మేడమ్ టుసాడ్స్ లో తన విగ్రహంతో పాటు రైమ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎంతో పట్టుబట్టడం వల్లే ఇది సాధ్యమైంది. అలా లండన్ మేడమ్ టుసాడ్స్ లో తన పెంపుడు కుక్క రైమ్ తో కలిసి కొలువుదీరారు రామ్ చరణ్. మేడమ్ టుసాడ్స్ లో ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలు కొలువుదీరినప్పటికీ మన గ్లోబల్ స్టార్ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. నిజానికి క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఈ ఐకానిక్ మ్యూజియంలో తమ పెంపుడు జంతువుతో నిలిచిన ఏకైక సెలబ్రిటీగా రామ్ చరణ్ నిలిచారు. మేడమ్ టుసాడ్స్ లో చరణ్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమానికి చరణ్ తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసనతో పాటు వారి పెంపుడు కుక్క రైమ్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా చరణ్ కుటుంబ సభ్యుల మొహాల్లో సంతోషానికి అవధులు లేవు. ఇక విగ్రహ ఆవిష్కరణ తర్వాత రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ తీసుకున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విగ్రహాన్ని మే 19 నుంచి ప్రజల సందర్శనార్థం తరలించనున్నారు. అయితే చరణ్ విగ్రహాన్ని మేడమ్ టుసాడ్స్ రూపొందించిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజమేదో బొమ్మేదో అర్థం కాకుండా ఉండేలా ఈ విగ్రహాన్ని వారు రూపొందించారు. చరణ్ విగ్రహాన్ని మాత్రమే కాదు, రైమ్ విగ్రహాన్ని కూడా చాలా డీటెయిలింగ్ గా ఎంతో చక్కగా రూపొందించారు.